రాజధానిని ఎంపిక చేసుకోవడం రాష్ట్రాల ప్రభుత్వాల ఇష్టం. ఇప్పుడు ఎందుకు తీసుకుని వచ్చారా అంటే వీళ్ళు ముందు జ్యూరిస్డిక్షన్ మెన్షన్ చేయాలి. వాళ్ళు ఏంటి అడిగింది వీళ్ళని, వీళ్ళు ఒక దిక్కుమాలిన పని చేశారు. ఇదివరకు పోలవరంలో ఎట్లాంటి పెంట చేశారు, రెవెన్యూ లోటు విషయంలో ఎట్లాంటి గందరగోళం చేశారు, హోదా విషయంలో ఎట్లాంటి గందరగోళం చేశారు, అదే గందరగోళం ఈ కింద ఉన్న సన్నాసులు ఎవడో చెప్తాడు, దాన్ని ఫాలో అయిపోతారు. అప్పట్లో చేసింది ఏంటి, పోలవరం మొత్తం మీ డబ్బులని మేము పెట్టుకుంటామని పాప వెంకయ్యనాయుడు గారు చెప్పేటప్పటికి ఓకే అనగానే గతంలో రాజశేఖర రెడ్డి గాయంలో కట్టిన బిల్లులు కూడా పంపించారు పోలవరానికి. అదెట్టిస్తాం రా నీకు, విభజన చట్టం తర్వాత కదా మేము ఇస్తామంది అని అడిగింది కేంద్రం. దాన్ని 18-19లో పెంట చేశారు వీళ్ళు. కానీ ఆ రోజున చెప్పింది ఏంటి, విభజన చట్టం అమలు రోజు నుంచి మొత్తం ఖర్చు మేము పెట్టుకుంటామన్నారు. వీళ్ళు పాత డబ్బులు కూడా అని పెట్టారు. ఇది ఒక ఫిట్టింగ్లు పెట్టే బ్యాచ్ ఉంటారు ఇలా. రెండోది రెవెన్యూ లోటు అన్నటువంటిది ఆ రోజున చెప్పారు. ఎందుకని, విభజిత రాష్ట్రం కాబట్టి కొంత ఒక 5 సంవత్సరాల పాటు మేము భరిస్తాం. దాంట్లో వీళ్ళు ఏం చేశారు, పెన్షన్ పెంచారు కదా 250 నుంచి 1000 రూపాయలు, ఆ డబ్బులు కూడా యాడ్ చేసి పడేశారు. దాంతో పాటు అంతకు ముందు ఏది విభజన చట్టానికి ముందు ఉన్నటువంటి బకాయిలు కూడా దాంట్లో యాడ్ చేసి పడేశారు. దాంతో పాటు ఉద్యోగులకి జీతాలు 42-43% పెంచేసేసి అయ్యి చేశారు. అది ఇచ్చింది ఆ రోజున జీతాల పెంపు అన్నది చంద్రబాబు నాయుడు చేసిన కారణం అదే. కేంద్రం భరిస్తుంది, మనకు మన జేబులో ఖర్చు ఏం కాదు కదా, కానీ అది భారమై కూర్చుంది కదా ఇవాళ నీకు. అదొక్కటి మాత్రం కేంద్రం ఒప్పుకుంది, ఎందుకంటే జీతాలు అనేది రెవెన్యూ వ్యయం కిందకు వస్తుంది కదా. ఈ రెండింటిని అడ్డు చెప్పింది. దాన్నే కదా 2018లో తిట్టిపోసింది వీళ్ళు.